Hello everyone. In today's session, we are going to discuss about digital marketing strategy for educational institutes. You know, there are some schools, colleges, and educational institutes are getting hundreds of admissions every month. అలాగే ఇంకొన్ని స్కూల్స్, కాలేజెస్‌కి అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి ఎవ్రీ మంత్ వాళ్ళకి సరిపోయినటువంటి అడ్మిషన్స్ రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ అన్నట్టు. ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ విజిబిలిటీ, ట్రస్ట్ అండ్ డిజిటల్ సిస్టమ్స్. దట్ మీన్స్ వీళ్ళు ప్రాపర్ డిజిటల్ విజిబిలిటీని మెయింటైన్ చేయట్లేదు అండ్ ప్రాపర్ ట్రస్ట్ క్రియేట్ చేయట్లేదు అండ్ ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై చేయట్లేదు. దట్స్ వై దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనఫ్ లీడ్స్ టు దేర్ బిజినెస్. దట్స్ వై in today's session, I'll show you a complete digital marketing strategy for educational institute that actually generate good number of leads towards the growth of your business. Okay, and at the end, I will also give you a realistic budget breakdown. Okay, of digital marketing. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఎగ్జాక్ట్ గా ఎంత బడ్జెట్ ఉంటే ఎంత బ్రేక్ డౌన్ చేయాలి, ఏ నెట్వర్క్ కి ఎంత బడ్జెట్ మనం బ్రేక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ మార్కెటింగ్, బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ఎడ్యుకేషనల్ మార్కెటింగ్, we need to know about the educational institute goals. We need to know about the educational institute goals. ఇఫ్ వి నో గోల్స్, మనకి ప్రాపర్ గోల్స్ తెలిస్తేనే మనం మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క సేల్స్ ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ అండర్స్టాండింగ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇన్ దట్ ఎడ్యుకేషనల్ మార్కెటింగ్ హ్యాస్ త్రీ గోల్స్. ఓకే, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి ఒక త్రీ గోల్స్ ఉంటాయి. అందుకోసమే వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, వీ హ్యావ్ టు జనరేట్ స్టూడెంట్ లీడ్స్ అండ్ సెకండ్, వీ హ్యావ్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దోస్ లీడ్స్ ఇంటూ అడ్మిషన్స్. దీస్ ఆర్ ద త్రీ గోల్స్. ఏ స్కూల్ తీసుకున్న అడ్మిషన్, కాలేజ్, ఎనీథింగ్, ఓకే, ఈ త్రీ గోల్సే ఉంటాయి. బట్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, చాలా ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఓన్లీ లీడ్స్ గ్యాదరింగ్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేస్ట్ ది రియల్ సక్సెస్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ త్రీ గోల్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ కమింగ్ టు ది సెకండ్ స్టెప్, దట్ ఈస్ స్టూడెంట్ డిసిజన్ జర్నీ ఆర్ స్టూడెంట్ సైకాల్ స్టూడెంట్ సైకాలజీ. ఓకే, హియర్ మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే, స్టూడెంట్ డిసిజన్ జర్నీ మీన్స్ ఒక పర్సన్ ఏదైనా ఒక కాలేజ్ కానీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ అడ్మిషన్ తీసుకునే ముందు తను ఏ విధంగా ఆలోచిస్తాడు, ఓకే, అండ్ తన యొక్క జర్నీ ఏ విధంగా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు నో. ఓకే, ఫస్ట్ ఈ నోస్ ది అవేర్నెస్. దట్ మీన్స్ ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు జాయిన్ ఏ జావా కోర్స్ అనుకుందాం, తనకు అవేర్నెస్ ఉంది, తను ఒక జావా కోర్సు తీసుకోవాలి అని అనుకుంటున్నాడు. దెన్ వాట్ హీ విల్ డూ, తన మొబైల్‌లో ఉన్న తన పాకెట్‌లో ఉన్న మొబైల్ బయటికి తీసేసి హీల్ స్టార్ట్ డూయింగ్ రిసర్చ్, రైట్? అంటే గూగుల్‌లో ఓపెన్ చేస్తాడు. గూగుల్‌లో ఓపెన్ చేసి బెస్ట్ జావా ఇన్‌స్టిట్యూట్స్ నియర్ మీ ఆర్ బెస్ట్ జావా ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట్ అని చెప్పేసి రిసర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఈస్ దేర్ ఎనీ గూగుల్ రివ్యూస్ ఉన్నాయా ఇన్‌స్టిట్యూట్స్‌కి అని చెప్పేసి రివ్యూస్ చెక్ చేస్తారు. అండ్ ఆ ఇన్‌స్టిట్యూట్ ఎలా ఉంది? దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? తర్వాత ఏమైనా టిప్స్ ఏమన్నా ఇస్తున్నారా? తర్వాత ఆ ఇన్‌స్టిట్యూట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి దే విల్ విజిట్ అవర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అండ్ ఆఫ్టర్ దట్, ఇఫ్ దే వాంట్ టు నో మోర్ అబౌట్ ఆర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అవర్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ కాలేజ్, దే విల్ విజిట్ అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఇన్‌స్టిట్యూట్ ఎలా ఉంది? అందులో ఏమన్నా ఎడ్యుకేషనల్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయా? స్టూడెంట్ టెస్టిమోనియల్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? క్యాంపస్ టూర్ ఎలా ఉంది? అని కంప్లీట్‌గా డిసిజన్ తీసుకోవడానికి we will visit YouTube, because this is all part of risk thing only. He knows the awareness. That means if he wants to take a course, then he will start doing research అన్నట్టు. ఈ రీసెర్చ్ లో తిను చాలా కాలేజెస్ ని షార్ట్ లిస్ట్ చేస్తాడు. దెన్ హీ విల్ ఎంటర్ ఇంటూ కంపారిజన్ స్టేజ్. ఓకే, ఈ కాలేజీలో ఆర్ ఈ ఇన్స్టిట్యూట్ లో జావా ఫీజు 4,000 ఉంది, దీంట్లో 5,000 ఉంది, దీంట్లో 20,000 ఉంది. దీని రివ్యూస్ చాలా చీప్ ఉన్నాయి, 20,000 దానికి రివ్యూస్ చాలా బెటర్ ఉన్నాయి, ఆర్ దీనికి కూడా 5,000 దానికి కూడా రివ్యూస్ బాగున్నాయి. ఓకే, తర్వాత దీంట్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, దీంట్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, దీంట్లో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి తను కంపారిజన్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఆఫ్టర్ కంపారిజన్, ఓకే, he will shortlist one or two institute, then he will start inquiry about that particular institute or college. Okay,
ప్రతి స్టూడెంట్ చేసే జర్నీ ఇలానే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్ ఓనర్, యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, then only you can apply right marketing strategy to your institute to get more quality leads, right? ఈ కంపారిజన్ వచ్చిన తర్వాత దెన్ యూ విల్ విజిట్ యువర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, అక్కడ మనం అతన్ని ప్రాపర్గా గైడ్ చేస్తే దెన్ ఇఫ్ హీ ఈజ్ ఓకే దెన్ హీ విల్ టేక్ ది అడ్మిషన్, రైట్? దిస్ ఈస్ ది స్టూడెంట్ జర్నీ. సో బిఫోర్ మనకి మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు మనకు 3 గోల్స్ ఉండాలి. లీడ్స్ రావాలి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్‌తో ట్రస్ట్ ఉండాలి. అండ్ లీడ్స్‌ని అడ్మిషన్‌గా కన్వర్ట్ చేయాలి. ఓకే. బిఫోర్ అడ్మిషన్ కంటే ముందు ఒక స్టూడెంట్ తన యొక్క జర్నీ ఏ విధంగా ఉంటదనేది సెకండ్ స్టెప్. రైట్? నౌ వి నో ది స్టూడెంట్ జర్నీ. ఆఫ్టర్ నోయింగ్ ది స్టూడెంట్ జర్నీ, వి హావ్ టు ఫోకస్ ఆన్ లీడ్స్. దట్ మీన్స్ వి హావ్ టు క్యాప్చర్ స్టూడెంట్ అటెన్షన్. స్టూడెంట్ అటెన్షన్‌ని క్యాప్చర్ చేయడానికి we have to apply digital channels, digital marketing channels or digital growth channels to our institute's marketing program. Okay, that is the first step. Okay, so if you want to increase the sales or if you want to get more admissions, okay, you have to apply these 6 digital marketing channels ఇన్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నట్టు. మీ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్‌లో ఈ 6 డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్‌ని మనం అప్లై చేయాలి. అందులో ఫస్ట్ ఛానల్ ఏంటంటే గూగుల్ యాడ్స్. అందులో ఫస్ట్ ఛానల్ ఏంటి? గూగుల్ యాడ్స్. యూ నో పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ, ఐ వాంట్ టు టేక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. నౌ వాట్ ఐ విల్ డూ? నేను గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతాను. రైట్? అక్కడ చాలా లోకల్ రిజల్ట్స్ వస్తాయి అండ్ అలాగే చాలా వెబ్ వెబ్‌సైట్స్ కూడా వస్తాయి. చాలా కంపెనీస్ వస్తాయి. బట్ ఇఫ్ యువర్ వెబ్‌సైట్ ఈస్ నాట్ ఇన్ దట్ ఫస్ట్ పేజ్ లిస్ట్, వాట్ విల్ హ్యాపెన్? స్టూడెంట్ మీ యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేసే ఛాన్స్ అనేది మిస్ అయిపోతుంది. అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ సమ్ ఆడియో డిస్టర్బెన్స్. గూగుల్ యాడ్స్ అంటే ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఎ కోర్స్. ఓకే. అప్పుడు నేనేం చేస్తాను? నేను గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ జావా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నియర్ మీ ఆర్ అమీర్పేట్ అని సెర్చ్ చేస్తాను. రైట్? ఎట్ దట్ టైమ్ అవర్ వెబ్‌సైట్ షుడ్ బి ఇన్ ది ఫస్ట్ ప్లేస్. అవర్ వెబ్‌సైట్ షుడ్ బి ఇన్ ది ఫస్ట్ ప్లేస్. బికాజ్ ఒకప్పుడు పాంప్లెట్స్, తర్వాత బ్యానర్స్, దాని తర్వాత ఏదో న్యూస్ పేపర్ యాడ్స్ అవన్నీ వచ్చేవి. అవన్నీ చూసి ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. డైరెక్ట్ వాళ్ళు సెర్చ్ చేసి అందులో ఉన్న ఒక బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ తీసుకుంటున్నారు. రైట్? దట్స్ వై ఎవరైనా సరే పర్సన్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ టాప్‌లో రావాలి. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ వెబ్‌సైట్ ఇన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అంటే వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లో ఉండాలి అంటే వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు డూ ఎస్‌సిఓ ఆర్ యూ హావ్ టు అప్లై గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ. ఓకే. ఎస్‌సిఓ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, యూ హావ్ టు అప్లై గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ టు గెట్ ఇన్‌స్టాంట్ లీడ్స్ అన్నట్టు. ఓకే. దట్స్ వై we have to use Google search network ads. Okay, Google search network ads to get instant quality leads. ఎందుకంటే పీపుల్ ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళే సెర్చ్ చేస్తారు. రైట్? అంటే వాళ్ళు 100% రెడీ జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నట్టు. సో, వి హావ్ టు యూజ్ ద ఫస్ట్ స్టెప్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ టు యువర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, you have to apply Google Search Network ads. Okay, that is the first thing because with that you can get instant hits. And the second step is search engine optimization. Okay, మీరు మీ వెబ్సైట్‌కి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తే యూ డోంట్ నీడ్ టు పే ఎనీ అమౌంట్. మీరు గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే యూ హావ్ టు పే సమ్ అమౌంట్ టు ది సెర్చ్ ఇంజిన్స్, రైట్? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు పే ఎనీ అమౌంట్ టు సెర్చ్ ఇంజిన్స్, ఓకే, ఆర్గానికల్లీ అది ఫ్రీగా ఇఫ్ యూ వాంట్ టు పుట్ యువర్ వెబ్సైట్ ఇన్ టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. ఓకే, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో ఫస్ట్‌లో పెట్టాలి అంటే యూ హ్యావ్ టు అప్లై ఎస్‌సిఓ స్ట్రాటజీస్ టు యువర్ వెబ్సైట్. దానివల్ల మీ వెబ్సైట్ టాప్‌లో వస్తుంది. బట్ ద డిసడ్వాంటేజ్ ఈజ్ ఎస్‌సిఓ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇన్‌స్టాంట్స్ లీడ్స్ రావాలంటే మీరు గూగుల్ యాడ్స్‌కెళ్ళాలి. ఆర్ లాంగ్ టర్మ్ లీడ్స్ రావాలి అంటే కొద్దిగా లేట్ అయినా పర్లేదు. అప్పుడు మనం ఎస్‌సిఓ కూడా అప్లై చేయాలి. ఓకే. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. ఓకే. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ది లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అన్నట్టు. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈస్ గూగుల్ మై బిజినెస్. యాస్ వి డిస్కస్డ్ నేను జావా ట్రైనింగ్
తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. నేను రీసెంట్‌గా అమీర్పేట్ షిఫ్ట్ అయ్యాను. నేనేం చేస్తాను, బెస్ట్ జావా ఇన్‌స్టిట్యూట్స్ నియర్ మీ అని సెర్చ్ చేశాను. రైట్? ఇఫ్ వి మెయింటైన్ ప్రాపర్ గూగుల్ మై బిజినెస్ పేజ్, దెన్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు కమ్ in the top, there is a chance to show our website in the top of the local results, right? మనం ప్రాపర్గా రివ్యూస్ తర్వాత ప్రాపర్గా గూగుల్ మై బిజినెస్ పేజ్ని మెయింటైన్ చేయడం వల్ల మన యొక్క పేజ్ కూడా టాప్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఫ్రీగా వెబ్సైట్ ట్రాఫిక్ వస్తుంది, ఫ్రీగా ఎంక్వైరీస్ కూడా వస్తాయి. దిస్ ఈస్ ది థర్డ్ స్టెప్. ఫస్ట్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ గూగుల్ యాడ్స్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎస్సీఓ అండ్ either it can be instant results or long term results. You have to maintain Google My Business page so that user కి గూగుల్ మై బిజినెస్ పేజ్ వల్ల ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ గా మీ యొక్క ఆఫీస్, మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత మీ యొక్క వెబ్సైట్ ఎక్కడ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ చేసే ఆపర్చునిటీస్ అన్ని కూడా గూగుల్ మై బిజినెస్ లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డిస్ప్లేలో మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And after that, after that, social media marketing is very, very important. With the help of social media marketing, we can create some trust to the students. ఓకే, ఎందుకంటే ఒక పర్సన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుందాము అనుకుంటున్నాడు. హీ విల్ స్టార్ట్ విజిటింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా టిప్స్ ఇస్తున్నారా, ఓకే, లేకపోతే మీ యొక్క ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఏమన్నాయా, ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా అని చెప్పేసి షార్ట్గా అండ్ ఇమ్మీడియట్గా తనని మోటివేట్ చేసే ఇన్ఫర్మేషన్ మనం ఇన్స్టాగ్రామ్లో ఇవ్వాలి. ఓకే, లాస్ట్ ఇయర్ మనకి 25 స్టూడెంట్స్ని మనం రిక్రూట్ చేసాము. ఓకే, దట్ ఈస్ గుడ్ న్యూస్, రైట్? తర్వాత 25 మెంబర్ స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ ఇప్పించాము. ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ అప్‌లోడ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్స్ సో దట్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ కెన్ గెట్ సమ్ ట్రస్ట్ ఫ్రమ్ యువర్ ఇన్‌స్టిట్యూట్స్. ఓకే, దట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల we can create awareness, okay, by spending less amount. And also if you upload faculty introduction videos or results and achievements and classroom videos and career oriented videos and any tips, okay, it will automatically create some strength and brand value to your institutes అన్నట్టు. Okay, this is the third step. And next one ఏంటంటే యూట్యూబ్ మార్కెటింగ్. ఓకే, జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, this looks quite similar to Instagram only, but this is completely different because Instagram లో ఇమ్మీడియట్ గా షార్ట్ టైప్ ఆఫ్ కంటెంట్ ని చూడడానికి యూజర్స్ ఇష్టపడతారు. బట్ ఇఫ్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, మీ ట్రైనర్ ఏ విధంగా టీచ్ చేస్తున్నాడు, ఓకే, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్, పీపుల్ హూ వాంట్స్ టు టేక్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, దే విల్ విజిట్ యువర్ యూట్యూబ్ ఛానల్. దేర్ దే విల్ లుక్ ఎట్ సమ్ వీడియోస్, దట్ మీన్స్ ట్రైనర్ వీడియోస్. ఓకే, తను ఏ విధంగా టీచ్ చేస్తున్నాడు, తన టీచింగ్ స్కిల్స్ బాగున్నాయా, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అండ్ ప్రీవియస్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నాయా, సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, ప్లేస్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎవ్రీథింగ్ హీ విల్ చెక్. ఓకే, that means now he is in real world checking space. ఓకే, ఎగ్జాక్ట్‌గా అంటే నైస్ వెబ్‌సైట్ ఉంది, తర్వాత మంచి ప్రమోషన్స్ చేశారు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వరు. మీ యొక్క ట్రైనర్ ఏ విధంగా టీచ్ చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఉంటేనే, ఓకే, తర్వాత మీ యొక్క క్యాంపస్ టూర్ బాగుంటేనే అండ్ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉంటేనే అండ్ తర్వాత సక్సెస్ స్టోరీస్ ఏమన్నా ఉంటేనే దెన్ ఓన్లీ హి విల్ గెట్ అట్రాక్టెడ్, రైట్? సో దట్స్ వై వి హావ్ టు ఫోకస్ ఆన్ యూట్యూబ్ మార్కెటింగ్ ఆల్సో. అండ్ ఆఫ్టర్ దట్ గూగుల్ యాడ్స్, ఎస్సీఓ, గూగుల్ మై బిజినెస్, సోషల్ మీడియా, యూట్యూబ్ యాడ్స్ వల్ల వి విల్ గెట్ క్వాలిటీ లీడ్స్, రైట్? ఓకే, దాని నుంచి వాళ్ళు మనల్ని ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అవర్ సేల్స్ టీమ్ ఆర్ అవర్ కౌన్సిలింగ్ టీమ్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ది స్టూడెంట్ ఆర్ పేరెంట్ అన్నట్టు. ఓకే, వాళ్ళతో మనం వాట్సాప్లో టచ్లో ఉండి వీ హ్యావ్ టు సెండ్ సమ్ వార్మ్ మెసేజెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్. ఓకే, లెట్స్ హ్యావ్ అని చెప్పేసి మన యొక్క కోర్స్ బ్రోచర్ని షేర్ చేయాలి. ఓకే, దానివల్ల ఏమిటంటే ఒక కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గెటింగ్ లీడ్ ఈస్ ఈజీ బట్ కన్వర్టింగ్ దట్ లీడ్ ఇంటూ ఏ కస్టమర్ ఈజ్ టఫ్. ఓకే, సో దట్స్ వై దిస్ వాట్సాప్ మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు లీడ్కి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఫాలో అప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, if you run Google Ads, Instagram Ads, SEO, Google My Business,
యూట్యూబ్ మార్కెటింగ్, దెన్ ఏదైనా యాడ్ చూసి తను ఏం చేస్తాడంటే, తను మీ యొక్క వెబ్‌సైట్‌ని కానీ, మీ యొక్క ల్యాండింగ్ పేజ్‌ని కానీ విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అక్కడ మీ యొక్క ల్యాండింగ్ పేజ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అది యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. అక్కడ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ ఉండాలి. కంప్లీట్ రివ్యూస్ ఉండాలి. అండ్ ఫీ స్ట్రక్చర్ ఉండాలి. అండ్ ఆల్సో ఎంక్వైరీ ఫార్మ్ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు యూ డైరెక్ట్‌లీ, యూ హ్యావ్ టు యాడ్ వాట్సాప్ బటన్ కూడా అక్కడే ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఇమ్మీడియేట్‌గా ఫ్రీగా మనకు లీడ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నట్టు. ఓకే. ఫ్రీగా లీడ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ లీడ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం వాట్సాప్‌లో టచ్‌లో ఉండాలి. దెన్ అవర్ సేల్స్ టీమ్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ది స్టూడెంట్ ఆర్ పేరెంట్. ఓకే. దట్ ఈస్ సెపరేట్ థింగ్. సో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద క్వాలిటీ లీడ్స్, యూ హ్యావ్ టు ఫాలో దీస్ స్టెప్స్. ఓకే. అండ్ యాస్ వి డిస్కస్డ్, ఫనెల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే, మనము గూగుల్ యాడ్స్ రన్ చేసాము, అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేసాము, అండ్ యూట్యూబ్ యాడ్స్ రన్ చేసాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మార్కెటింగ్ డజంట్ ఎండ్ ఎట్ లీడ్స్, ఇట్ ఎండ్స్ ఎట్ అడ్మిషన్స్, రైట్? You are getting some leads with the help of Google Ads, you are getting some leads with the help of Instagram and YouTube, then that person will be landed into landing page or direct WhatsApp message, right? వాట్సాప్ మెసేజ్‌లో వచ్చిన తర్వాత అవర్ కౌన్సిలర్ ఆర్ అవర్ సేల్స్ టీమ్ మెంబర్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ది స్టూడెంట్ ఆర్ పేరెంట్, రైట్? మనం అక్కడ ప్రాపర్‌గా గైడ్ చేస్తేనే తనేం చేస్తాడు, మన యొక్క ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి విజిట్ చేస్తాడు. ఆర్ ఫీ డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఆర్ మోర్ డీటెయిల్స్ తనేమైనా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే చేస్తాడు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, అప్పుడు మాత్రమే తను అడ్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో, దట్స్ వై లీగ్ అనేది ఎప్పుడు కూడా డెస్టినేషన్ పాయింట్ కాదు ఇన్‌స్టిట్యూట్స్‌కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే. మనకు చాలా లీడ్స్ వస్తాయి. బట్ ఆఫ్టర్ గెట్టింగ్ ద లీడ్ వి హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఏ రియల్ ప్రొఫెషనల్ మేనర్. ఓకే. అండ్ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అది వి హ్యావ్ టు డెలివర్ ఇట్. దెన్ ఓన్లీ వి విల్ గెట్ that lead as a customer. Okay, this is the fourth step. And coming to the fifth step, that is budget distribution. Okay, nice. గూగుల్ యాడ్స్ చేసాము, ఇన్స్టాగ్రామ్ చేసాము, యూట్యూబ్ చేసాము, తర్వాత కొన్ని సిఆర్ఎం టూల్స్ ఎవ్రీథింగ్ చేసేసాము. దట్ ఈస్ నైస్. మనకి లీడ్ వచ్చేసింది, దాన్ని అడ్మిషన్ కూడా అయింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ 1,00,000 రూపీస్ ఆన్ యువర్ మార్కెటింగ్ బడ్జెట్ రఫ్లీ, ఓకే, you have to focus 40% of amount only on, you have to put 40% amount only on Google Ads. Okay. Why? Because people who are ready to join or who are ready to take digital marketing course, those people only start searching in Google, right? ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్స్ వై గూగుల్ యాడ్స్ ఈస్ మోర్ effective in terms of marketing, right? That is the first thing. And second thing ఏంటంటే, we have to focus on social media ads. ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అవేర్నెస్ కోసం చేయొచ్చు, అండ్ ఆల్సో ఫేస్బుక్ లీడ్స్. ఓకే. మనం టార్గెటింగ్ ఎలా చేయాలంటే, దానికి ఒక 25% బడ్జెట్ని స్పెండ్ చేసి టార్గెటింగ్ ఎలా చేయాలి అంటే, ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, పీపుల్ హూ ఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఆర్ ఫ్రీలాన్సర్స్ ఆర్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో, వాళ్ళకి మనము 25% బడ్జెట్ అలొకేట్ చేసి వీ హ్యావ్ టు టార్గెట్ దెమ్. దెన్ ఆఫ్టర్ దట్ యూట్యూబ్ యాడ్స్. మన యొక్క కాలేజ్ సక్సెస్ స్టోరీస్, టెస్టిమోనియల్స్, ప్లేస్మెంట్ వీడియోస్‌ని అవేర్‌నెస్ పర్పస్ మనం యూజ్ చేయొచ్చు. దానికోసం ఒక 15% మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ 10% ఆన్ కంటెంట్ క్రియేషన్. ఓకే. చిన్న చిన్న టిప్స్, ఓకే, ఆర్ ఫ్యాకల్టీ టిప్స్, తర్వాత ఫ్యాకల్టీ ఇంట్రొడక్షన్ ఆర్ ప్లేస్మెంట్ ఆర్ టెస్టిమోనియల్ వీడియోస్ అవన్నీ చేసి మనము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కంటెంట్ క్రియేషన్ కోసం ఒక 10% బడ్జెట్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ టూల్స్ ప్లస్ సిఆర్ఎం ప్లస్ ఆటోమేషన్. దట్ మీన్స్ వాట్సాప్ వచ్చేసింది. మన యొక్క కౌన్సిలింగ్ టీమ్ ఆర్ సేల్స్ టీమ్ షుడ్ బి ఇన్ టచ్ విత్ ది కస్టమర్స్, రైట్? దానికోసం అని చెప్పి ఒక 5% పెట్టుకోవచ్చు బడ్జెట్. అండ్ రిమైనింగ్ 5% బడ్జెట్ we have to spend it on remarketing. It means there are some people coming to our website, okay, and they are leaving. Okay. ఒకసారి వెబ్సైట్కి వచ్చారు, చూసారు, వెళ్ళిపోతున్నారు. మన పేజ్కి వచ్చారు, చూసారు, వెళ్ళిపోతున్నారు. మనకు ఎటువంటి కాంటాక్ట్ చేయట్లేదు. సో, అటువంటి వాళ్ళకి మన యాడ్స్ మళ్ళీ మళ్ళీ చూపెట్టాలి. ఓకే, రైట్? చూపెట్టడం వల్ల మనం తన బ్రెయిన్‌లో ఉంటాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో, తను కోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దెర్ ఈస్ ఏ ఛాన్స్ టు టాక్ విత్ దట్ పర్టిక్యులర్ కస్టమర్ అన్నట్టు. సో, అందుకోసం అని చెప్పేసి రీమార్కెటింగ్ కూడా చేయాలి.
ఈ బడ్జెట్ డిస్ట్రిబ్యూషన్లో ఆర్ ఎంటైర్ క్యాంపెయిన్ క్రియేషన్ ప్రాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, దిస్ ఈస్ ది రఫ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ ఫర్ 1 lakh rupees. If you have any doubts, you can again contact me. ఓకే, అండ్ ఈ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్లో పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు, లీడ్స్ వస్తాయి, కానీ ఫాలో అప్ చేయరు. దట్ ఈస్ వన్ బిగ్ మిస్టేక్. ఫాలో అప్ చేయకపోతే వేస్ట్. ఎవరైతే తొందర ఫాలో అప్ చేస్తారో వాళ్ళకి మనకి ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది గూగుల్ రివ్యూస్ అనే స్ట్రాటజీని ఎవ్వరు ఫాలో అవ్వరు. ఓకే, దట్ మీన్స్ మనకి ప్రాపర్ రివ్యూస్ ఉండడం వల్ల ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని చెప్పేస్తే మన వెబ్సైట్ టాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే వీక్ వాట్సాప్ రెస్పాన్స్ సిస్టమ్. ఓకే, అదే చెప్తున్నాను. ఇన్ ద ఫస్ట్ కేస్ వీఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ లీడ్స్, బట్ వితౌట్ ఫాలో అప్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంక్రీస్ అడ్మిషన్స్. దట్స్ వై ఆఫ్టర్ గెటింగ్ ద లీడ్ మనం ఖచ్చితంగా స్టూడెంట్తో కానీ పేరెంట్తో కానీ మనం వాట్సాప్లో టచ్లో ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్, బట్ ఎవరు చేయట్లేదు, చాలా మంది కూడా చేయట్లేదు. అండ్ no one is focusing on video content. Okay, this is little రిస్కీ జాబ్. ఎవ్వరు కూడా వీడియో కంటెంట్ని అస్సలు పబ్లిష్ చేయట్లేదు. యూట్యూబ్లో వాళ్ళ క్యాంపస్ ఎలా ఉంటుంది, తర్వాత ట్రైనర్ ఏ విధంగా టీచ్ చేస్తుంటాడు అనే ఇన్ఫర్మేషన్ ఎవ్వరు కూడా అటువంటి వీడియో కంటెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రమోట్ చేయట్లేదు. ఓకే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దిస్ థింగ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు ఇంక్రీస్ యువర్ లీడ్స్ టు యువర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నో ట్రాకింగ్ ఆఫ్ లీడ్స్. ఓకే, రిమెంబర్ వన్ థింగ్, గూగుల్ యాడ్స్ నుంచి 10 లీడ్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి 10 లీడ్స్ వచ్చాయి, యూట్యూబ్ నుంచి 10 లీడ్స్ వచ్చాయి, అండ్ ఎస్సీఓ నుంచి 20 లీడ్స్ వచ్చాయి అనుకుంటున్నాను. ఇఫ్ యు నో దట్ లీడ్ సైకిల్, ఓకే, మీకు ఏమర్థమవుతుంది అక్కడ? ఎస్సీఓలో నేను 100 రూపీస్ పెడితే నాకు 20 లీడ్స్ వచ్చాయి, గూగుల్ యాడ్స్లో 100 రూపీస్ పెడితే 10 లీడ్సే వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో 200 రూపీస్కి 10 లీడ్స్ వచ్చాయి, యూట్యూబ్లో 200 రూపీస్కి 10 లీడ్స్ వచ్చాయి. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇఫ్ ఐ డైవర్ట్ మై ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అమౌంట్ టు ఎస్‌సిఓ అండ్ గూగుల్ యాడ్స్ అంటే సేమ్ అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు లీడ్స్ ఇంకా పెరుగుతాయి. మన యొక్క మార్కెటింగ్ కాస్ట్ డౌన్ అయిపోయి మన యొక్క అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వి హావ్ టు ట్రాక్ అవర్ లీడ్స్. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే విచ్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ సూటబుల్ టు అవర్ ఇన్‌స్టిట్యూట్ అనేది కూడా మనకి క్లియర్‌గా తెలుస్తుంది. దానివల్ల మనం ఇంతకుముందు ఏం చేసాం? ఈ బడ్జెట్ బ్రేక్ డౌన్ కూడా చేంజ్ అవుతుంది. ఇఫ్ యూ ట్రాక్ ది లీడ్ సిస్టమ్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ చాలా మంది లీడ్ వచ్చింది, ఆ లీడ్ రాలేదు, చాలా మంది రీమార్కెటింగ్ చేయరు. ఓకే, కొన్నిసార్లు ఏం చేస్తారంటే టైం పాస్‌కి పర్సన్స్ దే వాంట్ టు నో అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేసి కొన్ని ఏదో ఓపెన్ చేసేసి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు నెక్స్ట్ 1 మంత్, 2 మంత్స్ ఎప్పుడో ఒకప్పుడు తీసుకుందాం అనుకుంటారు. ఇన్ దట్ కేస్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రీమార్కెటింగ్, ఓకే, ఇఫ్ యూ అంటే మనం కంటిన్యూస్‌గా వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల నెక్స్ట్ 2 మంత్స్‌లో వాళ్ళకి ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆర్ వాళ్ళు ఎప్పుడైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఫస్ట్ మనం బ్రెయిన్‌లో ఉంది మనని ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఎవరు కూడా రీమార్కెటింగ్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది దీస్ ఆర్ ద 6 బిగ్ మిస్టేక్స్ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ డేస్. Okay, if you want to run successful educational institute you should avoid these mistakes. Okay, and simple final strategy ఏంటంటే if you want to increase admissions to your educational institutes you have to create Google ads. Okay, Google ads వల్ల మనకి హై కన్వర్షన్స్ ఉంటుంది బికాస్ పీపుల్ హూ వాంట్స్ టు జాయిన్ వాళ్ళు మాత్రమే సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మనం మన వెబ్సైట్ని టాప్లో చూపెట్టాలి. అండ్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ట్రస్ట్ అథారిటీ అంటే ట్రస్ట్‌ని స్ట్రాంగ్‌గా చేయడానికి వీ హావ్ టు ఫోకస్ ఆన్ యూట్యూబ్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో 1 అవర్ కంప్లీట్ సెషన్‌ని పెట్టలేం. పెడితే ఎవరు చూడరు. అదే యూట్యూబ్‌లో 1 అవర్ కంప్లీట్ సెషన్‌ని పెడితే ఇఫ్ సమ్‌వన్ వాంట్స్ టు నో అబౌట్ దట్ పర్టిక్యులర్ టాపిక్ హి విల్ వాచ్. రైట్? సో, ట్రస్ట్ స్ట్రెంత్ కోసం యూట్యూబ్ అండ్ అలాగే లోకల్ బిజినెస్ యూజర్స్‌ని అందరిని టార్గెట్ చేయడానికి అండ్ చాలా తక్కువ టైంలో మన యొక్క ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి గూగుల్ మై బిజినెస్ పేజ్. After getting the lead, okay, we have to capture that lead, right? So we should be in touch with the customer with the help of WhatsApp and also
మనకి లీడ్ వచ్చే ప్రాసెస్లో ల్యాండింగ్ పేజ్ని కూడా ప్రాపర్ ల్యాండింగ్ పేజ్ని కూడా వీ హ్యావ్ టు మెయింటైన్. దట్ మీన్స్ వెబ్ పేజ్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ successful educational institutes. These are the important digital factors. And remember one thing, if your institute is not visible online, it does not exist for tomorrow's student. Because these days చాలా మంది కూడా డిజిటల్ వరల్డ్కి మూవ్ అవుతున్నారు, రైట్? ఓకే, వర్డ్ ఆఫ్ మౌత్ వర్క్ అవ్వట్లేదు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు టేక్ ఏ కోర్స్ ఆర్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బై ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, సింప్లీ దే ఆర్ డిపెండింగ్ ఆన్ internet. Okay, that's why we should strengthen our digital presence. Okay, this is all about digital marketing strategy for education institutes. Okay, మనము స్టూడెంట్ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుస్తున్నాము, ఆ స్టూడెంట్ బిహేవియర్ని బట్టి ఏ టైప్ ఆఫ్ యాడ్స్ మనం క్రియేట్ చేయాలో చూసాము. అలాగే ఒక్కొక్క యాడ్ క్రియేట్ చేయడానికి ఎంత బడ్జెట్ మనం స్పెండ్ చేయాలో చూస్తున్నాము. తర్వాత లీడ్స్ని ట్రాక్ చేసి బడ్జెట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేంజ్ చేయాలో చూస్తున్నాము. మిస్టేక్స్ ఏమేమి చేస్తున్నారో అవి ఏ విధంగా రిపీట్ చేయొద్దో కూడా మనం చూస్తున్నాం. స్టిల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ టాపిక్ ఆర్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్, you guys can be in touch with 7330 472 572. Thank you, guys.